హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మొప్పాల మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. టైటిల్ మీనింగ్ వచ్చేసి మలబార్ ప్రాంతానికి చెందిన ముస్లిం సమాజం అంట భయ్య. టైటిల్ మీనింగ్ వచ్చి నేనేమన్నా మిస్టేక్ పలుకుంటే నాకేందుకు కామెంట్స్లో చెప్పండి. నేను మొత్తం చెక్ చేశాను, నాకైతే టైటిల్ మీనింగ్ ఇదే కనిపించింది. అంటే మీకు మొప్పాల ఎలా రెఫర్ అవుతుందంటే ఒక కల్చర్కి, ఒక రిలీజియస్ ఐడెంటిటీకి సంబంధించింది ఈ మొప్పాల వాటి కింద అయితే వాడతారనమాట. సో మీకు స్టోరీలో కూడా అదే ఉంటుంది. స్టోరీ ప్లాట్లో కూడా ఒక పర్సన్ అయితే ఉంటాడనమాట. తను ఒక తెయ్యం ఎక్స్పోనెంట్ అనమాట. ట్రెడిషనల్ రిచువల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంటాడు. తన గ్రాండ్ సన్ అయితే ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నుంచి రావడం వల్ల వాళ్ళ కల్చర్ వాళ్ళు తనని ఆ రిచువల్ పర్ఫామ్ చేయడానికి ఒప్పుకోరు అనమాట. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. తెలుగు కంటెంట్తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాననుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అందరికీ అయితే కాదు భయ్య. యాక్చువల్లీ మనకి ట్రెడిషన్స్, వీళ్ళ కల్చర్స్ మనకు పెద్దగా తెలియవు మలయాళం వాళ్ళవి. రీసెంట్గానే కాంతార ఇవన్నీ రావడం వల్ల కన్నడ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ మలయాళంలో ఇది ఒక కల్చర్ ఉందని కూడా నాకు తెలియదు. మొప్పల అని చెప్పేసి ముస్లిం సమాజం ఇదంతా కూడా నాకు అంతగా తెలియదు భయ్య. సో దానికోసం ఆ కల్చర్ కోసం తెలుసుకుందాము, అసలు ఆ అబ్బాయి జీవితం ఎలా మారిందో తెలుసుకుందాం అనుకుంటే ట్రై చేయండి. ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అని చెప్తా. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, మెయిన్ స్ట్రీమ్ మూవీ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, మీరు ఎప్పుడు చూసే మలయాళం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమీ ఉండవు. జస్ట్ ప్యూర్ డ్రామా ఉంటుంది అనమాట. ఒక ఆర్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది భయ్య. ఇదంతా కూడా ఫ్యామిలీ నుంచి వచ్చే అబ్బాయి, అది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నుంచి వచ్చిన అబ్బాయి ఆ రిచువల్ పర్ఫామ్ చేయడానికి ఏం జరిగింది, ఆ రిచువల్ పర్ఫామ్ చేయకుండా ఆపడం వల్ల ఏం జరిగింది, ఆ అబ్బాయి ఫీలింగ్స్ ఎలా ఉండేవి, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట మూవీ మొత్తం కూడా. సో అంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏం కాదు, మనకు తెలియదు కాబట్టి. సో వాటి పరంగా మీకు ఇష్టము, మలయాళం కల్చర్ ఎక్కువగా అలవాటు, మేము అవే ఎక్కువగా చూస్తాము, స్లో ఉన్నా పర్లేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. నాకైతే ఓకేష్ అనిపించింది. అంటే నాకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ లేటెస్ట్గా వచ్చింది కాబట్టి నేను చూడడం అయితే జరిగింది. సో దానికి తగ్గట్టుగానే నేను రివ్యూ ఇస్తున్నా. నాకైతే స్లో పేస్ మూవీస్ ఓకే, కంటెంట్ నచ్చితే నేను ఇష్టంగానే చూస్తా. బట్ అంత గ్రిప్పింగ్ అనిపించలేదు మూవీ అన్నది నాకు. చాలా స్లో పేసింగ్ అనిపించింది. మరీ నిద్ర వచ్చే అంతలా ప్రజెంట్ చేశారు ఆ స్క్రీన్ ప్లే అన్నది. కొంచెం డ్రామా వైజ్ మూవీ అన్నప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయొచ్చు. మరి అంత గ్రిప్పింగ్గా నాకైతే అనిపించలేదు. ఓకేష్ అనిపించింది. మీరు ఓన్లీ ఆ కల్చర్ కోసం తెలుసుకుందాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, లేదంటే లేదు. పెద్దగా నెగిటివ్స్ పాజిటివ్స్ లాంటివి ఏం లేవు. ఇలాంటి ఆర్ట్ ఫిల్మ్లకి పెద్దగా నెగిటివ్స్ పాజిటివ్స్ అవసరం లేదు భయ్య. చెప్పినా అది అందరికీ నచ్చదు, ఇన్కేస్ పాజిటివ్ చెప్పినా అది కూడా అందరికీ నచ్చదు. సో అందుకే నేను ఎక్కువగా చెప్పట్లేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేదా ఫ్యూసమ్ ఉన్న ఓటీటీలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.